హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫుడ్ బ్లాగ్. కేక్స్ అండ్ బేక్స్ అనేసి ఒక రెస్టారెంట్ ఉంది కరీంనగర్లో, బస్ స్టాండ్ దగ్గర వచ్చేసి ఇది ఉంటుంది అనమాట. అందులో ఒక వెజ్ మంచూరియా ఆర్డర్ ఇచ్చాము అండ్ వెజ్ గ్రిల్డ్ శాండ్విచ్ అనమాట. వెజ్ మంచూరియా ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది, కానీ క్వాంటిటీ చాలా తక్కువ వచ్చిందండి. జస్ట్ అందరికీ 5 పీసెస్ వచ్చాయి అంతే. నెక్స్ట్ వెజ్ గ్రిల్డ్ శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇది యావరేజ్ 100కి ఒక 50 మార్క్స్ ఇవ్వచ్చు అంతే శాండ్విచ్కి. ప్రజెంటేషన్ వచ్చేసి ఇలా ఇచ్చారండి, చాలా తక్కువ. కొన్ని చిప్స్ ఇచ్చారు, 2 టమాటో కెచప్ ప్యాకెట్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎగ్ సాఫ్ట్ నూడిల్స్. ఇదైతే వెరీ అంటే వెరీ వర్స్ట్ అండి, అస్సలు బాగాలేదు. మొత్తం ఎగ్ షెల్ పీసెస్ పడి మనకి కొంచెం ఇసుక కూడా వచ్చింది, అస్సలు అంటే బాగాలేదు. రెస్టారెంట్ అంత పెద్దగా, అంబియన్స్ చాలా బాగుంది, లోపల డెకరేషన్ అంతా చాలా అంటే చాలా బాగుంది, నీట్గా ఉంది. బట్ ఫుడ్ ఐటమ్స్ ఏవి బాగాలేవు. ఇది వచ్చేసి కివి అండ్ స్ట్రాబెర్రీ మిక్స్ చేసిన పేస్ట్రీ అండి. అస్సలు అంటే అస్సలు బాగాలేదండి, వర్స్ట్ టేస్ట్. ఎవరైనా కరీంనగర్ లొకాలిటీలో ఉన్న వాళ్ళైతే ఒక్కసారి వెళ్ళొచ్చు మీరు. ఇంకా వేరే డిఫరెంట్ స్టార్టర్స్ ఏమైనా ఉంటే ట్రై చేయండి, బట్ నూడిల్స్ మాత్రం అస్సలు చేయొద్దు. అందులో ఎగ్ నూడిల్స్ అస్సలు ట్రై చేయకండి, చాలా అంటే చాలా వర్స్ట్గా ఉంది. ఇంకా వేరే ఐటమ్స్ మేము ట్రై చేయలేదు, చేసినవి మాత్రం నేను జెన్యున్గా రివ్యూ ఇస్తున్నాను. మంచూరియా మాత్రం బాగుందండి, కానీ పేస్ట్రీ బాగాలేదు, అలాగే శాండ్విచ్ అస్సలు బాగాలేదు. అది ఓవర్గా మనకి స్మోకీ ఫ్లేవర్ వచ్చిందన్నమాట నూడిల్స్, ఎందుకు అలా వచ్చిందో తెలీదు. అండ్ శాండ్విచ్ కూడా చాలా ఎక్కువగా వాళ్ళు కాల్చారనమాట, ఎక్కువగా గ్రిల్ చేశారు. సో మాడిపోయినట్టు టేస్ట్ వచ్చింది. అది కూడా నూడిల్స్ అయితే అస్సలు బాగాలేదు, అస్సలు ట్రై చేయొద్దు. ఓన్లీ యూ కెన్ ట్రై మంచూరియా, దట్స్ ఇట్. ఇది నా రివ్యూ. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, వాచ్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.